తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజల కోసం సర్కార్ మరో భారీ శుభవార్త చెప్పింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు, జీరో కరెంటు బిల్లు, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పథకాలు ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు అందుతున్నాయి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తెలంగాణలో విజయవంతంగా అమలవుతోంది. మహిళలు రూపాయి కూడా చెల్లించకుండా ఆధార్ కార్డు చూపించి సిటీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలోని రేవంత్ సర్కార్ ప్రజలకు మరో భారీ శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తాజా అప్డేట్ వచ్చేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు రానున్నట్లు సమాచారం వస్తోంది. ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం అందివ్వనున్నారు. రెండవ దశలో లబ్ధిదారులకు ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయనుందంట. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తోంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలను 3 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఏడాదికి 4,50,000 ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి గతంలోనే వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. సొంతింటి కల ప్రతి పేదవాడికి కూడా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇల్లు లేని వారు అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.